హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో ఆనియన్ పకోడీ. దీన్నే గట్టి పకోడీ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఈవినింగ్ టైం తినటానికి సూట్ అయ్యే పర్ఫెక్ట్ స్నాక్. నేను చూపించే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మీరు పకోడీ కనుక చేస్తే అచ్చం బండి మీద కొనుక్కునే పకోడీలానే ఉంటుంది టేస్ట్. లెట్స్ స్టార్ట్. ఆనియన్ పకోడీ కోసం నేను మీడియం సైజులో ఉన్న 3 ఆనియన్స్ తీసుకున్నాను. గ్రామ్స్లో ఇవి సుమారుగా 250 to 300 గ్రామ్స్ ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ వేసుకోవాలి. ఆనియన్ మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా కట్ చేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో ఆనియన్స్ ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేయటం వల్ల ఆనియన్ లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. చూసారా ఎలా వాటర్ ఫామ్ అయిందో? ఇలా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయల పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం ఉప్పు మీ రుచికి తగ్గ అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వామ్ తీసుకొని చేత్తో ఒకసారి నలుపుకొని వేసుకోవాలి. ఆనియన్ పకోడీ డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి కాస్త వామ్ వేసుకుంటే జీర్ణం బాగా అవుతుంది. నెక్స్ట్ 1 కప్పు శనగపిండి, ఇది సుమారుగా 150 గ్రామ్స్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సో మనం ముందుగానే ఆనియన్స్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది బాగా ఫామ్ అయింది. సో ఇవన్నీ వేసి కలుపుకునేటప్పుడు ఇంకా వాటర్ నేను వేసుకోవట్లేదు. చూసారా ఎంత నీట్గా ముద్దలా ఫామ్ అయ్యిందో? మీకు అవసరమైతే కొన్ని డ్రాప్స్ వాటర్ వేసుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పల్చగా అవ్వకూడదు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ ని పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ ని కాగనివ్వాలి. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేయాలి అంటే ఇలా చిన్న పిండి ముద్దని ఆయిల్ లో వేయండి. ఆయిల్ నీట్ గా కాగింది. ఇప్పుడు పిండి ముద్దని తీసి చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి పకోడీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 95% ఫ్రై అయితే చాలు, లేదంటే ఆనియన్స్ కాసేపటికి మాడు రంగులోకి వచ్చేస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని ఓ బౌల్లోకి వేసుకోవాలి. అలానే మిగిలిన పిండిని కూడా పకోడీలో వేసుకోవాలి. పకోడీలన్నీ ఫ్రై చేసుకున్నాక 3 రెమ్మల కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు మనం పకోడీల పైన గార్నిషింగ్ కోసం వేసుకుంటాం. అలానే కరివేపాకు జీర్ణానికి కూడా బాగా యూజ్ అవుతుంది. చూసారా ఎంత క్రిస్పీగా క్రంచీగా భలే కలర్ఫుల్గా ఉన్న గట్టి పకోడీ రెడీ చేసుకున్నాము. మరి మీరు ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అయ్యి పకోడీని చేసుకోండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.